నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు స్వభావంలో మార్పు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు శిష్యులందరూ తమ గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, మేమందరము యాత్రకు వెళ్తున్నామని చెప్పారు. మీరు యాత్రకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు గురువు. మేము మా భక్తిని పెంచుకోవడానికి అన్నారు శిష్యులు. సరే, అయితే నాకు ఒక ఉపకారం చేయండి. ఈ కాకరకాయను మీతో పాటి మీరు ఏ గుడికి వెళ్ళినా దాన్ని ఆ దేవుని సన్నిధిలో ఉంచి ఆశీస్సులు పొంది దానిని తిరిగి వెనక్కి తీసుకురండి అని అన్నాడు. దాంతో శిష్యులు మాత్రమే కాదు, వారితో పాటు ఆ కాకరకాయ కూడా యాత్రలకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించింది. చివరికి శిష్యులు దానిని తీసుకువచ్చి గురువుకి ఇవ్వగా, దానిని వండి నాకు వడ్డించండి అని ఆయన అన్నాడు. ఆయన చెప్పినట్లే ఆ శిష్యులు చేశారు. ఒక ముక్క తినగానే ఆ గురువు ఆశ్చర్యమని అన్నారు. ఏమిటా ఆశ్చర్యమని శిష్యులు అడిగారు. ఇన్ని యాత్రలు చేసిన తర్వాత కూడా కాకరకాయ ఇంకా చేదుగానే ఉంది, ఇది ఎలా సాధ్యం అన్నాడు. గురుదేవా, కాకరకాయ స్వభావం అంతే కదా అన్నారు. నేను చెప్పేది కూడా అదే. మీ స్వభావాన్ని మార్చుకోకుండా యాత్రలు చేయడం వల్ల మీలో మార్పు ఏమీ సంభవించదు. అందుకని నేను మనమే మారకపోతే ఏ గురువు, ఏ పవిత్ర గ్రంథాలు లేదా ఏ యాత్రలు మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాలేవు. సమాప్తం.